Hello everyone, welcome to the world of education, EduPresh. ఈ రోజు టిప్ టైం టేబుల్ అనేది ప్రిపరేషన్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏ టైంలో ఏది చదవాలి అని టైం టేబుల్లో ఫిక్స్ చేసుకుని ఏ సిచ్యువేషన్ వచ్చినా దాన్ని స్కిప్ చేయకుండా చదవగలిగితే మనకి చాలా టైం మిగులుతుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్, అందులో కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్ చూద్దాం. ఆల్రెడీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో మనం కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్ కోసం తెలుసుకున్నాం. డెవలప్మెంట్ అనేది క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటివ్ అని చెప్పాను. క్వాంటిటివ్ ఎందుకు అయిందంటే ఫిజికల్ డెవలప్మెంట్లో మనం హైట్ అండ్ వెయిట్ని చూడగలం కాబట్టి క్వాంటిటివ్ అయింది. అలాగే క్వాలిటివ్ అంటే మనం ఐక్యూని మెజర్ చేయలేం కాబట్టి. ఇందులో మనకి 10 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. డిజిజిప్సన్ అనే వర్డ్ని మనం గుర్తుంచుకోగలిగితే ఈ ప్రిన్సిపల్స్ అనేవి కన్ఫ్యూజ్ అవ్వకుండా మనకు గుర్తుండడానికి ఛాన్సెస్ ఉంది. ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్. ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్ అంటే బేబీ యొక్క డెవలప్మెంట్ హెడ్ టు టో అంటే డౌన్వర్డ్ డైరెక్షన్లో జరుగుతుంది. అందువల్లే బేబీ నించున్న కన్నా ముందు హెడ్ నిలబెట్టడం, పాకడం, థింగ్స్ని హోల్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత నించుంటారు. ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్. డెవలప్మెంట్ అనేది ఈచ్ చైల్డ్కి డిఫరెంట్గా ఉంటుంది. ఒక క్లాస్కి వెళ్ళి గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ని కనుక చూస్తే వాళ్ళలో చాలా డిఫరెన్సెస్ మనకు కనిపిస్తాయి. ప్రిన్సిపల్ ఆఫ్ జనరల్ టు స్పెసిఫిక్. జనరల్గా బేబీ పుట్టినప్పుడు తనకి బిగ్ వరల్డ్ అనేది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో సరౌండింగ్స్కి అలవాటు పడడానికి ట్రై చేస్తుంది, అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అందుకనే పిల్లలు జనరల్గా ఇన్ఫాన్సీ స్టేజ్లో ఉన్నప్పుడు ఫ్యాన్స్ అండ్ విండోస్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు. అలాగే ఏం తినాలో ఏం తినకూడదో తెలియక అన్ని థింగ్స్ అండ్ టాయ్స్ని తినడానికి ట్రై చేస్తారు. పెద్దయ్య కొద్దీ ఏం తినాలో ఏం తినకూడదో తెలుస్తుంది. చైల్డ్ డెవలప్మెంట్ అనేది అన్ని డైరెక్షన్లో అంటే ఫిజికల్ గ్రోత్, ఫిజికల్ డెవలప్మెంట్, మెంటల్ డెవలప్మెంట్, సోషల్, ఎమోషనల్ ఇవన్నీ ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ కంటిన్యూటీ అండ్ క్యూములేటివ్. డెవలప్మెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. అది మదర్ ఓమ్లో ఉన్నప్పటి నుంచి చనిపోయే వరకు జరిగే కంటిన్యూస్ ప్రాసెస్. అలాగే ఇది క్యూములేటివ్ అని ఎందుకంటామంటే చైల్డ్ ఫస్ట్ లెటర్స్ నేర్చుకుంటారు, ఆ తర్వాత వర్డ్స్, ఫ్రేసెస్, సెంటెన్సెస్. ప్రిన్సిపల్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. హెరిడిటీ అంటే ఒక చైల్డ్ యొక్క పర్సనాలిటీ, డెవలప్మెంట్, క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, యాటిట్యూడ్ ఇవన్నీ పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకుంటారు. ఇది ప్రీనాటిల్ స్టేజ్ నుంచి పుట్టేశాక ఎన్విరాన్మెంట్ మీద బేస్ అయి ఉంటుంది డెవలప్మెంట్. ప్రిన్సిపల్ ఆఫ్ ప్రెడిక్టబిలిటీ. బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ని మదర్ వూమ్లో ఉన్నప్పుడే మనం ప్రెడిక్ట్ చేయవచ్చు. అండ్ అలాగే తరువాత తన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ బట్టి తన ఫ్యూచర్ డెవలప్మెంట్ని కూడా మనం ప్రెడిక్ట్ చేయవచ్చు. ప్రిన్సిపల్ ఆఫ్ యూనిఫామ్ ప్యాటర్న్. డెవలప్మెంట్ అనేది చైల్డ్లో ఒక డైమెన్షన్ని ఫాలో అవుతుంది. ఈ ప్రాసెస్ కొంతమంది చైల్డ్లో ఫాస్ట్గా ఉంటుంది, కొంతమంది చైల్డ్కి స్లోగా ఉంటుంది. బేబీ అనేది ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది. అంటే బేబీ ఫస్ట్ హెడ్ నిలబెట్టడం, తర్వాత మెల్లగా నించోవడం, వాక్ చేయడం, రన్ చేయడం, అలాగే జంప్ చేయడం. ఈ ప్రాసెస్ని యూనిఫామ్ ప్యాటర్న్ అంటారు. ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ యూనిఫామ్ ప్యాటర్న్. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎమోషన్స్ అనేవి యూనిఫామ్ ప్యాటర్న్ని ఫాలో అవ్వవు. ఇన్ఫాన్సీలో గ్రోత్ ఉంటుంది, తర్వాత మెల్లగా తగ్గుతుంది. అలాగే ఎమోషనల్ డెవలప్మెంట్ అడాలసెన్స్లో హైగా ఉంటుంది, మళ్ళీ తగ్గుతుంది. ఆ గ్రోత్ అండ్ ఎమోషన్స్ అనేవి ఒక ప్యాటర్న్ని ఫాలో అవ్వవు. ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్సింగ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది హ్యూమన్ బీయింగ్ని ఇంటర్నల్గా అలాగే ఎక్స్టర్నల్గా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. చైల్డ్ లైఫ్లో ఎన్విరాన్మెంట్ ఒక మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది. ఏ చైల్డ్ అయితే గుడ్ ఎన్విరాన్మెంట్ అంటే గొడవలు లేకుండా కామ్ అండ్ క్వైట్గా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో ఉంటారో వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా మంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. అలాగే ఏ చైల్డ్ అయితే మంచి ఎన్విరాన్మెంట్లో పెరగరో అంటే లైక్ ఫ్యామిలీ ఇష్యూస్, సింగిల్ పేరెంట్ చైల్డ్, అలాగే సరౌండింగ్ పీపుల్ వల్ల వాళ్ళు ఎడ్యుకేషన్లో ఫోకస్ చేయలేక బ్యాక్వర్డ్ అయిపోతారు. హెరిడిటీ. ద ట్రాన్స్ఫర్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ అంటే జీన్స్ అండ్ క్రోమోజోమ్స్ పేరెంట్ నుంచి ఆఫ్ స్ప్రింగ్ అంటే బేబీకి ట్రాన్స్ఫర్ అవ్వడం. జెనెటిక్ మెటీరియల్ అనేది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ మీద బేస్ అయి ఉంటుంది. హెరిడిటీ అనేది స్టాటిక్, దాన్ని మనం చేంజ్ చేయలేం. మన పుట్టుకతోనే బాయ్ ఆర్ గర్ల్ అనేది స్కిన్ టోన్, ఐ కలర్, హెయిర్ అనేవి మనం కంప్లీట్గా చేంజ్ చేయలేం. అందువల్ల హెరిడిటీ అనేది స్టాటిక్. లా ఆఫ్ రిసెంబుల్ అంటే ఏంటంటే
కాపీ పేస్ట్ టైప్ అనమాట. ఇప్పుడు ఒక మదర్ వైట్‌గా ఉందనుకో, సేమ్ వాళ్ళ బేబీ కూడా వైట్ కలర్‌లో ఉండటం. లేదా మదర్‌కి లాంగ్ హెయిర్ ఉంటే బేబీకి లాంగ్ హెయిర్ రావడం. అలాగే ఫాదర్ పొట్టిగా ఉంటే సన్ పొట్టిగా ఉండడం. ఇలాగ ఏవైతే జీన్స్ అనేవి సేమ్ వస్తాయో దాన్ని లా ఆఫ్ రిసెంబుల్ అంటాం. లా ఆఫ్ వేరియేషన్ అంటే ఏంటంటే మదర్ బ్రైట్ స్కిన్తో ఉంటే బేబీ డార్క్ స్కిన్ టోన్తో పుట్టడం, లేదంటే మదర్కి లాంగ్ హెయిర్ ఉంటే బేబీ హెయిర్ లేకుండా పుట్టడం, ఫాదర్ హైట్ ఉంటే బేబీ షార్ట్ పుట్టడం, లేదా బేబీ హైట్ ఉంటే ఫాదర్ షార్ట్ ఉండడం. ఇలా వేరియేషన్గా ఉంటుంది కాబట్టి దీన్ని లా ఆఫ్ వేరియేషన్ అంటాం. లా ఆఫ్ రిగ్రెషన్ అంటే ఏంటంటే గిఫ్టెడ్ పేరెంట్స్ ఉంటారు కదా. గిఫ్టెడ్ పేరెంట్స్ అంటే ఎవరికైతే ఐక్యూ 130 అండ్ అబోవ్ ఉందో వాళ్ళని గిఫ్టెడ్ పేరెంట్స్ అంటాం. వాళ్ళ బేబీస్కి అంత ఐక్యూ ఉండకపోవడం. ఎన్విరాన్మెంట్ అనేది చైల్డ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో మేజర్ పార్ట్. ప్రీనాటల్ ఎన్విరాన్మెంట్ అంటే బేబీ మదర్ ఓమ్ అంటే కడుపులో ఉన్నప్పుడు ఆ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ బాగుండాలి. ఎందుకంటే ప్రీ బర్త్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ బేబీ డెవలప్మెంట్ని ఎఫెక్ట్ చేస్తాయి. తర్వాత బేబీ పోస్ట్ నాటల్ స్టేజ్కి వచ్చాక మన హోమ్ కండిషన్, స్కూల్, ఎన్విరాన్మెంట్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. అలా ఉంటే బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ బాగుంటుంది. హవెవర్ మనకి డెవలప్మెంట్ అనేది కేవలం హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వకపోవచ్చు, కానీ ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ నేచర్ అండ్ నర్చర్. నేచర్ అంటే హెరిడిటీ, నర్చర్ అంటే ఎన్విరాన్మెంట్. న్యూట్రిషన్ అనేది చైల్డ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి చాలా అవసరం. ఏ బ్యాలెన్స్డ్ డైట్ రిచ్ ఇన్ విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ ఇవన్నీ చైల్డ్ గ్రో అవ్వడానికి ఉపయోగపడతాయి. అందుకే చైల్డ్కి న్యూట్రియన్స్ రిచ్ ఫుడ్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. మాల్ న్యూట్రిషన్ అయితే డిసీజెస్ రావడానికి అవకాశం ఉంది, అలాగే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఈ రోజుతో మనకి ఫస్ట్ యూనిట్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ కంప్లీట్ అయ్యాయి. ఇంకా చిన్న చిన్న టాపిక్స్ అలాగే సబ్ టాపిక్స్ ఉంటాయి, అవి మీరు రివైజ్ చేసుకోండి. ఇది డే 4 సిరీస్ ఆఫ్ 84 డేస్ ఛాలెంజ్ ఆఫ్ సిటెట్ ఎగ్జామ్. రేపు డే 5లో కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎడ్యుప్రెష్. థ్యాంక్ యూ.